బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్రంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్లాయి. మహారాష్ట్రలో కేసీఆర్ అభ్యర్థులను ఎందుకు నిలపలేదు? దక్షిణాది రాష్ట్రాలపై మోదీ సీతకన్ను. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర కమిషన్ ఏర్పాటు చేయాలన్న సీఎం. నాయుడు, నితీష్ లాంటి వారితో కేంద్రం నడుస్తుంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ముమ్మాటికి ఓటమి పాలయ్యారు. బీజేపీ ఈ దఫా 400 సీట్లు అని నినదించిన 240 సీట్లు సాధించారు. కానీ కాంగ్రెస్ 40 నుంచి 100కు చేరింది. నంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు, మోదీ ఓటమి. ఇప్పుడు నాయుడు, నితీష్ లాంటి కొందరు సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది. ఇది మోదీ ఓటమే. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం. ఇదే తెలంగాణ మోడల్ సుపరిపాలన. తెలంగాణ మోడల్ దాని అర్థం సంక్షేమం, అభివృద్ధి. కేవలం సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదు. కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే పేదలకు ఏం దక్కదు. ఈ రెండింటినీ సమతుల్యం చేయడమే సుపరిపాలన. దానిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. 10 ఏళ్లలో కేసీఆర్ 10 సార్లు సచివాలయానికి రాలేదు. నేను 10 నెలలుగా ప్రతిరోజు సచివాలయానికి వెళ్తున్నా. ప్రతిపక్షంలో ఉండి ఆయన శాసనసభకు రావడం లేదు. వాళ్ళు ధర్నా చౌక్ను మూసివేశారు. నేను అదే ధర్నా చౌక్ను ఓపెన్ చేశా. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ కూడా వారానికి 2 సార్లు వచ్చి ధర్నా చౌక్కి వచ్చి కూర్చుంటున్నారు. మేము ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామో చూడండి. తెలంగాణ అప్రోచ్నే కాంగ్రెస్ అప్రోచ్, తెలంగాణ రేజింగ్ కాంగ్రెస్ అప్రోచ్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను గతంలో కేసీఆర్ను ఫైనాన్స్ చేశానని, బీఆర్ఎస్లో ఎన్నడూ పనిచేయలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశానని అన్నారు. అమెరికా ఎలక్టరల్ సిస్టంలో తెలుగు ప్రజలు ఉన్నారని, వారు ఇప్పుడు అక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో కేసీఆర్ అభ్యర్థులను ఎందుకు నిలపలేదు? రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లు పరస్పర అవగాహనతో ముందుకెళ్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. కొన్ని సందర్భాలుగా ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా 2 పార్టీలు సహకరించుకుంటున్నాయని చెప్పారు. అవినీతికి సంబంధించిన ఓ కేసులో కేటీఆర్ను 17A కింద విచారించేందుకు అవినీతి నిరోధక విభాగం గవర్నర్ అనుమతి కోరింది. కానీ గత 15 రోజులుగా గవర్నర్ కార్యాలయం దీన్ని పెండింగ్లో పెట్టింది. ఇదే సమయంలో కేటీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలిశారు. దీన్ని ఎలా చూడాలి? ఏసీబీ విచారణ భయంతోనే ఆయన ఢిల్లీ వచ్చారు. కేంద్రం కూడా గవర్నర్ను పిలిపించిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మరోపక్క మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అభ్యర్థులను బరిలో నిలుపుతామన్న కేసీఆర్ ఎందుకు నిలపలేదు? మహారాష్ట్ర వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదు? మోదీకి వ్యతిరేకంగా ఒక ప్రకటన ఎందుకు చేయలేదు? తెలంగాణకు మద్దతుగా నిలిచిన శరద్ పవార్ పార్టీకి మద్దతుగా ఆయన ఒక్క పని ఎందుకు చేయలేదు? సీఎం నిలదీశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డాలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయంతో కేంద్రం నడుపుతున్న ఈ రాష్ట్రాలను మాత్రం చిన్నచూపు చూస్తుంది. కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వస్తున్న నిధుల్లో కోత స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదు. తెలంగాణ నుంచి ₹1 దేశానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 40 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అదే సమయంలో బీహార్ రూపాయి చెల్లిస్తే ₹7.06, ఉత్తరప్రదేశ్ రూపాయి చెల్లిస్తే ₹2.73 పొందుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మోదీకి మద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను తయారు చేయగలదు. కుటుంబ నియంత్రణ చేయాలని ఒత్తిడి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జనాభా ఆధారంగా నిధుల పంపకాలు ఎలా చేస్తుంది?
మరోవైపు ప్రస్తుత జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల 1971 జనగణన ఆధారంగానే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన టైమ్స్ ఆఫ్ రెఫరెన్స్ కోసం కేంద్రం ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండి గుజరాత్ మోడల్కు చేసిన ప్రచారానికి కేంద్రం ఎలాంటి ఆటంకం కలిగించలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఆ రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థానంలో ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ప్రయత్నిస్తే గుజరాత్ వెళ్ళమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతుంది. ఆయన దేశ ప్రధానిగా కాకుండా గుజరాత్కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్ అధిష్టానం ఏటీఎంగా మార్చుకుందని మోదీ ఆరోపిస్తున్నారు. పదే పదే గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎవరో కార్యకర్త చిన్న చితకా నేతలు వ్యాఖ్యలు చేస్తే వదిలేయవచ్చు. స్వతంత్ర ఉద్యమ